సార్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల దగ్గరికి వస్తున్న సమయంలో చేస్తున్న వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? అటు సిద్ధం సభలో కావచ్చు, లేదా నిన్న అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసిన వ్యాఖ్యలను కానీ మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడుందంటే సముద్రంలో నీటిపైన తేలాడుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని ముంచి సముద్రంలో కలిపాడు. ఎందుకంటే అండి ఈరోజు పని చేసుకునేవాడికి పని లేదు, ఇసుక తోలుకునేవాడికి ఇసుక లేదు, కనీసం రోడ్ల మీద గుప్పడి మట్టి ఎక్కడ వేయలేదు. కానీ ఆయన 5 సంవత్సరాలు దాదాపుగా 4 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు కావస్తుంది, గుంటలు పూడ్చిన పాపం పోల. కాగా రైతాంగాన్ని ముంచాడు, లేబర్ని ముంచాడు, పని చేసుకునేవాడు ముంచాడు, మరి వ్యాపారస్తుల్ని ముంచేశారు. ఎందుకంటే అండి ఒక కన్స్ట్రక్షన్ జరిగితే దాదాపు 20 మంది బాగుపడుతుంది, దాని మీద 20 మందికి పని వస్తుంది. కానీ ఈరోజు సిద్ధం అనే కార్యక్రమం పెట్టుకొని అతను మరి సభలు పెడతా ఉన్నాడు. ఈ సభల మీద నేను సిద్ధం అంటే మేము కూడా సిద్ధం అని చెప్పేసి చంద్రబాబు గారు మరి ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే ఈరోజు టోటల్గా 175 సీట్లు మేమే గెలుస్తామన్నారు. మరి 175 నువ్వు గెలిచే పరిస్థితిలో ఉంటే ఈరోజు దాదాపుగా 80 మందిని నువ్వు మళ్ళీ సీట్లు మార్చడం కారణం ఏంటి? అంటే ఏంటి, నువ్వు తప్పు చేశారు మీ వాళ్ళని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నట్టే కదా. దానికి జనాలంతా గమనిస్తున్నారు. దయచేసి మీరేనండి, ఎందుకంటే రేపు రాబో కాలంలో నేను గెలిస్తే నేను అది చేస్తా ఇది చేస్తా అంటున్నారు. నువ్వేమీ చేయలేదు. ఎందుకంటే చూడండి, బీసీ కార్పొరేషన్లు 56 పెట్టారు, కుల సంఘాలకి 56 కార్పొరేషన్లు పెట్టి ఒక్క కార్పొరేషన్లు కూడా కనీసం విధులు కానీ నిధులు కానీ ఏమైనా ఇచ్చారు మీరు? ఒక్క రూపాయి ఇవ్వకపోగా వాళ్ళకి మరీ దారుణంగా అసలు కార్పొరేట్ చైర్మన్ అనగానే ఏదో ఇస్తారని చెప్పేసి ఊహించుకొని మరి కుల సంఘాలన్నీ వచ్చి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటే కనీసం వాళ్ళకి మంచి మర్యాద కూడా లేకుండా చేసిన పాపం పోయింది. మరి అంటే అదే ఈ మధ్య సిద్ధం సభలో కూడా దీని గురించి ఆయన మాట్లాడారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నేను 56 కార్పొరేషన్లు ఇచ్చి వాళ్ళని కుర్చీల్లో కూర్చోబెట్టానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. అవును సార్, అదే చెప్తున్నాను. ఇలా నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అంటున్నాడు కదా. మరి ఎస్సీలని మరి మార్చారు, బీసీలని మార్చారు, ఎస్టీలను మార్చారు. మరి నువ్వు ఓసీలను ఎక్కడ మార్చారు? ఎందుకు మార్చరా భయ్యు? అంటే ఎస్సీలు, ఎస్టీ, బీసీ మైనారిటీలే వీళ్ళే తప్పు చేశారా? ఆ నియోజకవర్గాల్లో నువ్వు ఏం ఎంక్వైరీ చేసావు? ఎవరితో ఎంక్వైరీ చేయించావు చెప్పండి. మీరు ఓసీల కాడ కనీసం ఒక్కరినైనా మార్చిన పాపాన పోగబోంగా మమ్మల్ని కించపరుస్తున్నారు. దయచేసి ఇది మానుకోవాలి. ముందు మీరు ఇచ్చిన సీట్ని ఇచ్చినట్టుగా ఉంచితే కనుక మేము మమ్మల్ని గౌరవించినట్టు లెక్కే. కానీ మీరు సీట్లు మొత్తం మార్చుకోండి, బీసీ ఎస్టీలే మార్చారు. చూడండి, దయచేసి అందరూ గమనిస్తున్నారు. టీవీల మీద కూర్చోండి, అందరూ ఎస్సీలు బీసీలే తీసేశారు. కాబట్టి మేము చాలా బాధాకరంగా ఉన్నాం. మీకు రాబో కాలంలో మీకు ఓట్లు వేస్తారనేది నమ్మకం పోయింది మాకు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడారు. తెలుగుదేశం హయాంలోనే ఎక్కువ చేశారు, మేము ఇంకా తక్కువ చేశాము అని చెప్పి చెప్తూ ఉన్న పరిస్థితి. ఆయన కరోనా వల్ల ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిందని కూడా ఆయన మాట్లాడారు. నిన్నటి వరకు ఆర్థికంగా మనం బాగానే ఉన్నాం అది ఇది అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ ఇలాంటి యూటర్న్ తీసుకోవడానికి కారణం ఏంటనుకోవాలి? చూడండి, మీరు కూడా గమనిస్తున్నారు, జనాలంతా చూస్తున్నారు. ఎందుకంటే రాజధాని అనగానే అమరావతి చంద్రబాబు గారు పెట్టిన రాజధాని. మరి మీరు ఈ 4 సంవత్సరాలు 8 నెలలు ఎక్కడ పరిపాలించారు? ఈ రాజధానిలోకి పంపించి అమరావతిలోకి పరిపాలించాలి కదా. మీరు వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, కోట్ ఆడకన్నారు, ఏడకన్నారు, ఎక్కడైనా మీరు అభివృద్ధి చేశారా? సరే ఒక్కసారి చేశారని చెప్పండి. ఎక్కడా చేయకపోగా మీరు అన్ని అబద్ధాలు ఆడి మీరు ఏమండి చంద్రబాబు గారు చేసిన పథకాలు ఎక్కడైనా ఆపారా? ఆపేమా? మీరు ఎన్ని ఇచ్చారు? మేము పెట్టిన పథకాలు ఏమైనా ఉన్నాయా? అరే అన్నా క్యాంటీన్ ఒక నిరుపేద 5 రూపాయలు పని చేసుకొని 5 రూపాయలకి అన్నం పెడుతుంటే కడుపుండా తిని అతను పని చేసుకుంటే అతనికి ఎంతో కొంత డబ్బులు మిగులుతున్నాయి. ఈరోజు రోడ్లు ఉచితంగా అన్ని నియోజకవర్గాల్లో అందరికీ అన్నదానం చేస్తున్నాడు. చంద్రబాబు గారు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో మరి భోజనాలు ఉచితంగా పెడుతున్నారు. చూడండి, గమనించండి. 3 ఎక్కడైనా పెట్టారా? ఎందుకు పథకాలు తీసేశారు? మేము ఇచ్చిన పథకాలు ఏంటి? కనీసం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ పథకాలు యాడికి పోయినాయి? యాడికి మమ్మల్ని ఇచ్చారు? ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? ఇవాళ పంచాయతీ నిర్వహణ చేశారు. పంచాయతీ సర్పంచులు ఒక్కొక్కరికి 10,000, 10 లక్షలు, 20 లక్షలు పడే పంచాయతీలను కూడా మొత్తం డైవర్షన్ చేసుకొని నీ ఇష్టం వచ్చిన నిధులకు పంపించుకున్నావు. మరి ఏమైంది? కార్పొరేషన్ నిధులు ఏమైంది చెప్పండి, లెక్కలు బయట పెట్టండి. మరి దానికి మేము రెడీగా ఉన్నాం.
దయచేసి మీరు కూడా ఆలోచించాలి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు ఓటు ఎవరికి వేయాలని కూడా నిర్ణయించుకున్నారు. మేము ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం. దయచేసి మీరు గమనించండి. ఈ పథకాలన్నీ మీరు పెట్టుంటే తప్పనిసరిగా మీరు ఓటు అడిగే అర్హత మీకు ఉంది. మమ్మల్ని నిలదీసే అర్హత కూడా మీకు ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనకు సంబంధించి కూడా రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఒక పక్క పొత్తులు అంశంలో ఇంకా కొలిక్కిరాని అంశం, జనసేన టీడీపీ ఎన్ని సీట్లు పోటీ చేస్తాయని. ఈ సందర్భంగా బీజేపీ కూడా అలయన్స్ అయితే ఎన్ని సీట్లు వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలనే మీద చర్చ నడుస్తుంది ఒక పక్క. మరోపక్క కేంద్ర పెద్దల కాళ్ళ మీద పడి మీకు ఎన్ని కావాలితే అన్ని సీట్లు తీసుకోండి అని చెప్పి చంద్రబాబు నాయుడు వాళ్ళని బ్రతిమాలడానికి ఢిల్లీ వెళ్తున్నారని చెప్పి సాక్షి పత్రికలు ఈరోజు ఆర్టికల్ రావడం, ఇవన్నీ ఎట్లా చూస్తారు? ఏమంటే ఒక్కడు గమనించండి. మేమగా బీజేపీతో కలవాలి అని పాకులాడితే ఎప్పుడో మేము ముందుకే వెళ్ళి ఆడ కేంద్రంలో పెద్దలతో కలిసి మేము మాట్లాడుకునేవాళ్ళం. కానీ వాళ్ళు పిలుపు మేరకే చంద్రబాబు గారు మరి ఇలా ఢిల్లీ ప్రయాణం చేశారు. అయితే పొత్తుల విషయంకి వచ్చే మాట్లాడకల్లా మీరు చెప్పే అర్హత మీకు లేదు. మా ఇష్టవచనంతో మేము పోతాం, మా ఇష్టవచనంతో మేము కలుస్తాం, మా ఇచ్చిన పార్టీలతో మేము ఏకీపిస్తాం. కానీ మీరు చెప్పడానికి మీరెవరో? అది మీ ఇష్టం. మీ పార్టీ మీరు ఏదైనా చేసుకోండి, మా పార్టీ మేము ఏదైనా చేసుకుంటాం. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు పొత్తులు పెట్టుకుంటారు, విడిగా పోటీ చేయండి. ఛాలెంజ్ చేస్తుంటే మీకు చేత అయితే మాకు కూడా చేతవు. మీరు చేసే పనులన్నీ మేము ఛాలెంజ్ చేస్తాం. తను స్వీకరిస్తారా? ఏం లేదు. పొత్తులు మా ఇష్ట ప్రకారం మేము వెళ్తాం. చంద్రబాబు గారు కాళ్ళ మీద పడాల్సిన బాధ్యత మాకు లేదు, పడాల్సిన పని అంతకంటే లేదు. పడటం అంటూ జరిగితే మీరు పడ్డారు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మోడీ గారు కాళ్ళు పట్టుకున్న పథకం కూడా మీరే పడ్డారు, మేమేం పడలేదు. ఎక్కడైనా చూడండి, మేము డిగ్నిఫైడ్గా ఉన్నాం. ఇవాళ కూడా అదే పందాలో మేము ఉన్నాం.